సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. అట్లాగే ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్ సిరీస్లో ఇది మొదటి ఎపిసోడ్ కింద మనం భావించవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకి వచ్చిన కాల్స్ కనుక చూసినట్లయితే కాల్స్ కానీ లేకపోతే కామెంట్ సెక్షన్స్లో చూసినట్లయితే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించే వాళ్ళకి ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో, ఇలాంటి ప్రశ్నలు చాలామంది లేవనెత్తారు. కాబట్టి మనం ఈ బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఈరోజు ఎపిసోడు మనం చూద్దాము. ముఖ్యంగా అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ అధిక రాబడి కోసం, అట్లాగే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం. ప్రతి సంవత్సరం మన ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ప్రైసెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదైతే కొనుగోలు చేస్తామో మన కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఉన్న మనీ కనుక లాంగ్ టర్మ్లో ఈ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి దీనికి ఏదైనా ప్రతిఫలం వచ్చే ఆదాయ మార్గాలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆదాయ మార్గాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫిక్స్డ్ ఇన్కమ్ వాటిలో మనం అందరికీ తెలిసిన విషయాలే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవడం, అట్లాగే బాండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే వాటికంటే ఎక్కువ ఆదాయ మార్గం ఉంది కాబట్టి, ఆదాయ వనరులు వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఈ స్టాక్ మార్కెట్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ స్టాక్ మార్కెట్లో గత 20 సంవత్సరాల్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయని చూస్తే బేసిక్ అంటే స్టాండర్డ్ ఇండెక్స్లో కనుక, నిఫ్టీ లాంటి ఇండెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే కనీసం మనకి 15% నుంచి 18% రిటర్న్స్ దాకా రావడం చూసాం. అంటే నిఫ్టీ 20 సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక వెయ్యి పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ప్రస్తుతం దాదాపుగా 15,000 ఇండెక్స్ మనకి ట్రేడ్ అవుతూ ఉంది. అంటే దాదాపుగా 15 నుంచి 18% రాబడిని మనం ఈ నిఫ్టీలో చూసాం. కాబట్టి ఇంకా ఇండివిజువల్ స్టాక్స్లో కనుక చూసినట్లయితే ఇంకా మరింత భారీ రిటర్న్స్ మనం చూస్తుంటాం. అంటే కొన్ని షేర్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ రాబడి కేవలం 18-15% కాకుండా ఇంకా 20%, 25% దాకా ఉండే అవకాశం ఉంది. ఫిక్స్డ్ రిటర్న్స్ పాలసీస్ లేకపోతే బాండ్స్ వాటిల్లో మీకు కేవలం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే కేవలం 5-6% మాత్రమే రిటర్న్స్ మనకి రావటం గమనిస్తున్నాం. సో మనము ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మరి బేసిక్ ఇన్వెస్టర్స్ అంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకి అంటే ఎక్కడ ఓపెన్ చేయాలి, ఏ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇలాంటి విషయాల్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసే విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. ముఖ్యంగా ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ అలాగే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్స్ రకరకాల బ్రోకింగ్ సంస్థలు, అలాగే పెద్ద పెద్ద బ్యాంక్స్, కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఈ ట్రేడింగు అలాగే బ్రోకింగ్ సర్వీసెస్ అలాగే డీమ్యాట్ సర్వీసెస్ అందిస్తున్నారు. అంటే మీరు కొన్న షేర్స్ ఒక ప్లేస్లో, అంటే మీరు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో ఎలా పెట్టుకుంటారో అట్లాగే మీ షేర్స్ని ఒక డీమ్యాట్ అకౌంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అట్లాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ అకౌంట్స్ మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లాంటి పెద్ద పెద్ద మేజర్ బ్యాంక్స్ మీకు ఈ సర్వీసులు అందిస్తూ ఉన్నాయి. అట్లాగే కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు అందరూ కూడా ఈ షేర్స్ డిపార్ట్మెంట్లో ట్రేడింగ్ లావాదేవీలు జరపడానికి అట్లాగే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే కొద్ది ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. మనం మెయిన్గా ఒక బ్రోకర్ దగ్గర చూడాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళ ఫీజులు ఎలా ఉన్నాయి, అట్లాగే వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఉపయోగించే సాఫ్ట్వేర్స్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. వీటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ చూసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవటం మంచిది. అట్లాగే డిస్కౌంట్ బ్రోకర్స్ కూడా ఈరోజు మార్కెట్లో చాలా విస్తృతంగా ఉన్నారు. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే జిరోదా కానీ, అప్స్టాక్, అట్లాగే ట్రేడ్ ప్లస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్గా ఉన్నారు. ఈవెన్ ఈరోజు పెద్ద బ్రోకర్ అయిన ఏంజల్ బ్రోకింగ్ కూడా డిస్కౌంట్ బ్రోకింగ్ సర్వీసెస్లో ఉన్నారు. అట్లాగే ఐసిఐసిఐ నుంచి ఐసిఐసిఐ డైరెక్ట్లో కొన్ని విభాగాలు డిస్కౌంట్ బ్రోకింగ్, అలాగే కోటాక్ సెక్యూరిటీస్ నుంచి డిస్కౌంట్ బ్రోకింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ ఏంటంటే మీకు పర్సంటేజ్ టర్మ్స్లో కాకుండా పర్ ట్రేడు అలాగే పర్ ఆర్డర్ చొప్పున వీళ్ళు
ఛార్జెస్ వేస్తుంటారు. ఇది జనరల్గా స్టాండర్డ్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఆర్డర్కి 20 రూపీస్ ఛార్జ్ చేయటం మనం జీరోదా నుంచి చాలా బ్రోకింగ్ సంస్థల్లో ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్లో చూస్తున్నాము. అలా కాకుండా ఫుల్ సర్వీస్ బ్రోకర్సు అంటే పూర్తిగా సమాచారం ఇస్తూ మీకు సేవలు అందించే కంపెనీలు, బ్రోకింగ్ కంపెనీలు, ఆ కంపెనీస్లో మీకు పర్సంటేజ్ టర్మ్స్లో మీకు ఛార్జెస్ ఉంటాయి. సో ఇది మీరు గమనించుకొని ఎవరు మీకు అంటే మీ ట్రేడింగ్ లావాదేవీల సంఖ్య అంటే మీరు భారీ ట్రేడరా లేకపోతే కొద్ది మొత్తంలో చిన్నగా ట్రేడ్ చేస్తారో, మీకు ఫీజు అనేది ఇంపార్టెంటా లేదా ఫీచర్స్ మీకు ఎలాంటి కన్వీనియన్స్ కావాలి, అంటే మొబైల్ యాప్స్లో కూడా ట్రేడింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇట్లాంటివి చూసుకొని మీరు ఒక బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవడం మంచిది. నెక్స్ట్ ఒక బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇంక నెక్స్ట్ చేయాల్సిన పనులు కనుక మనం చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఒక ఇన్వెస్టర్ తీసుకుంటాడు లేకపోతే ఒక ట్రేడర్ తీసుకుంటారు లేదా కొత్త ఇన్వెస్టర్ తీసుకుంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం. సో వీటిల్లో మీ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎలాగంటే వీకెండ్లో మీకు టైం ఉంటుంది. సో మీరు కొంత మ్యాథమెటిక్స్ చేయగలరు, కొంత నెంబర్ క్రంచింగ్ చేయగలరు, కొన్ని నెంబర్స్ని చూసి ఏ కంపెనీలు అంటే కొన్ని బేసిక్ విషయాలు అంటే ఎర్నింగ్స్ పర్ షేరు, ఈపీఎస్, అలాగే పిఈ రేషియో, బుక్ వాల్యూ, ఇట్లాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇట్లాంటి బేసిక్ టర్మినాలజీ అంతా కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో మనం మాట్లాడదాము. సో ఇలాంటి బేసిక్ టర్మినాలజీలో ఉండే నెంబర్స్ని మీరు క్రంచ్ చేయగలిగి ఆ నెంబర్స్తో కొంత మీరు ఎక్సర్సైజ్ చేయగలిగే ఓపిక, శక్తి మీకు ఉన్నట్లయితే మీరే ఓన్గా స్టాక్ పికింగ్ అప్రోచ్ తీసుకోవచ్చు. ఇలా లేని పక్షంలో మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లో వాళ్ళు ఆల్రెడీ ఈ వర్క్ అంతా చేసి కొన్ని కంపెనీస్ని మీకు చూపిస్తారు. సో ఆ కంపెనీస్లో మీరు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ కంపెనీస్ని మీరు పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ కంపెనీస్లో ముఖ్యంగా marketsmojo.com, screener.in, అట్లాగే equitymaster.com, ఇవన్నీ moneycontrol.com ఇలాంటి సైట్స్లో మీరు చూసుకొని కంపెనీ షేర్స్ని పికప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్న వెబ్సైట్స్లో మార్కెట్ మోజో కావచ్చు, equitymaster.com కావచ్చు, screener.in, అట్లాగే moneycontrol.com ఇట్లాంటి వెబ్సైట్స్ మీరు కొన్న షేర్స్ ఒక పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేయటం, అట్లా మీరు పోర్ట్ఫోలియోస్లో బిల్డ్ చేసుకోవటం, మీ షేర్స్ని వాటిలో వేసుకోవటం, అట్లాగే వాళ్ళు రికమెండ్ చేసే షేర్స్ని సునాయాసంగా మీరు అంటే అర్థం చేసుకొని సెక్టోరియల్గా డివైడ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వీలవుతుంది. ఇంకా ఈ విషయం తర్వాత నెక్స్ట్ టాపిక్లో మనం వెళ్ళినట్లయితే ముఖ్యంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో ఎంత పర్సంటేజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్లో ఎంత పర్సంటేజ్ స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు దీనికి ఒక థంబ్ రూల్ ఉందండి. ఈ థంబ్ రూల్ ఏంటంటే 100 - యువర్ ఏజ్. సపోజ్ మీరు ఒక 30 సంవత్సరాల వయసు వ్యక్తి అయితే 100 - 30 చేస్తే 70% దాకా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక 10 లక్షల సర్ప్లస్ మనీ, అంటే రాబోయే 5 సంవత్సరాలకి ఈ మనీతో నాకు పెద్ద అవసరాలు లేవు, ఇంకే అవసరం లేదా అనుకున్నప్పుడు 10 లక్షల్లో మీరు 70% అంటే 7 లక్షల దాకా స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్స్ అనేవి ఎప్పుడు వాటి కదలికలు చాలా గందరగోళంగాను, తర్వాత అట్లాగే చాలా వోలటిలిటీతో ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో మీరు తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో ఈ వోలటిలిటీ మామూలుగా ఉంటుంది. లాంగ్ టర్మ్లో జనరల్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి కనీసం 5 సంవత్సరాల కాల పరిమితి మీ ఫండ్స్కి ఉన్నట్లయితే ఇందాక చెప్పుకున్న థంబ్ రూల్ ప్రకారం 100 - మీ ఏజ్ తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఏజ్ అయితే 100 - 30 తీసేసి 70% దాకా ఫండ్స్ని ఇన్వెస్టబుల్ ఫండ్స్ని స్టాక్ మార్కెట్లో అలాగే స్టాక్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఒకసారి ఈ పర్సంటేజ్ తెలిసిన తర్వాత మీరు ఈ 70% ఆఫ్ ద ఫండ్స్ని చిన్నగా డైవర్సిఫై చేసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్సు సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేసుకోవడం మంచిదండి. అంటే కనీసం ఒక 10-15 సెక్టార్స్ మార్కెట్లో తీసుకొని, అంటే సెక్టార్స్ అంటే ఒక్కొక్క రంగం అనమాట. అంటే ఆటోమొబైల్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్టాక్ని కనుక మంచి క్వాలిటీ ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇట్లాంటి ఉన్న రంగాల్లో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీ కళ్ళెదురే కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బోర్డ్స్ మీరు వెళ్ళే మార్గంలో, మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో చూస్తూ ఉంటారు. ఆ కంపెనీలన్నీ షేర్స్ దాదాపుగా 80% ఆఫ్ ద కంపెనీస్ మీకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో ఆయా రంగంలో టాపర్ కానీ ఆయా రంగంలో మంచి కంపెనీలు కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీస్లో చిన్నగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. అట్లాగే కొత్త ఇన్వెస్టర్స్ ఇంకా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే,
మేము ఏదైనా ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ ప్రాక్టీస్ చేసుకునే వెబ్సైట్స్ ఉన్నాయా అని కొంతమంది కొత్త ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉన్నారు. దానికి ముఖ్యంగా ఈ మధ్య మనకి బాగా పాపులర్ అయిన సైట్ కనుక చూసినట్లయితే నియో స్టాక్స్ అంటే NEOSTOX.com అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీరు రియల్ టైంలో ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తారో అట్లాగే మీ వర్చువల్ మనీతో, అంటే మీరేం మనీ పెట్టనవసరం లేదు, కేవలం వర్చువల్ మనీ మీరు ఫిక్స్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసుకుంటూ మీరు ఎట్లా ట్రేడింగ్ చేస్తున్నారు లేదా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ పోర్ట్ఫోలియోస్ ఎలా గ్రో అవుతున్నాయి అనేది ఈ వెబ్సైట్లో NEOSTOX.comలో మీరు చూసుకోవచ్చండి.